తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఫైనాన్స్ వ్యాపారానికి, షేర్స్కి దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం వల్ల నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ లాభిస్తుంది. మీరంటే ఏమాత్రం ఇష్టం లేని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి ఆకస్మికంగా మీకు అనుకూలమైన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉత్తర్వులు వచ్చాయని సంతోషపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలు కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. భాగస్వామి వ్యాపారాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారంలో మళ్ళీ పుంజుకుంటారు. కొత్త కార్యాలయాలు పెంచుకోవాలని ఆలోచిస్తారు, అలాగే ఆచరణలో పెడతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ మీరు ఆశించినట్టుగానే లభిస్తుంది. ప్రతిదానికి రెండో ప్రయత్నంగానే సంపూర్ణ ఫలితం లభించదు. రాని బాకీలు రాకపోగా వివాదాస్పదంగా మారతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల నష్టపోకుండా నిలబడగలుగుతారు. విద్యార్థులకు గణిత విద్యకు, వైద్య విద్యకు సంబంధించిన విశేషంగా కృషి చేస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో ఐకమత్యం లేని కారణం చేత సంతానాన్ని సక్రమైన మార్గంలో నడిపించలేరు. అయితే ఈ సమస్య ఒక నెల మాత్రమే బాధిస్తుంది. తదుపరి సంతాన పురోగతి బాగుంటుంది. ఇంటి విషయాల గురించి ఆత్మీయులతో కూడా చర్చించరు. వైవాహిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాలం అనుకూలంగా లేదు. వివాహ ప్రయత్నాల కోసం చూసే వారికి మంచి సంబంధం కుదురుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అతి కష్టం మీద కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రజల్లో ప్రజాభిమానం నిలుపుకుంటారు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు గోధుమ కలరు. తదుపరి వృశ్చిక రాశి.